హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ జాను సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయొచ్చు, చాలా ఈజీగా చేసేయచ్చు. అందరూ చాలా కష్టం అనుకుంటారు, లేదండి. ఈ వీడియో చూసేయండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. చాలా ఈజీగా అయితే చేసేసుకుందాము. ముందుగా ఒక పావు కప్పు పల్లీలు, ఇక్కడ ఎండు కొబ్బరి హాఫ్ అయితే తీసుకుంటున్నాను. అంటే ఫుల్ తీసుకోవట్లేదు, హాఫ్ తీసుకున్నాను. దాంట్లోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేశాను. దాల్చిన చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క ఒక 2, లవంగాలు ఒక 5, 6 అయితే తీసుకున్నాను. ఇవి ఫ్రై చేస్తున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. ఇందులోనే పావు కప్పు ధనియాలు ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాము. ఇవన్నీ గ్రేవీ కోసం అనమాట. ఇవన్నీ వేస్తే చాలా చక్కగా గ్రేవీ అయితే వచ్చేస్తుంది. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూను నువ్వులు, తెల్ల నువ్వులు అయితే వేసేసాను. ఇవి కూడా ఫ్రై చేసుకున్నాను. తెల్ల నువ్వులు వేసేటప్పుడు లాస్ట్లోనే స్టవ్ బంద్ చేసే ముందుగా వేసేసుకోండి. ముందు వేసారంటే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇవి చల్లారిన తర్వాత ఇలా అయితే పౌడర్ అయితే చేసేసుకున్నాను. చూడండి, నేను మరీ పేస్ట్ లాగా అయితే చేయలేదు, కొంచెం బరకగా అయితే వేశాను. ఇంకా గ్రేవీ కోసము ఒక చిన్న సైజు టమాటా, ముందుగా నానబెట్టుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ఇందులోనే వేసేసాను. ముందే నానబెట్టేసాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని దీంట్లో వేసేసి ఇలా పేస్ట్ అయితే చేసేసాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ అయితే వేసేసుకోండి. వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకోండి. ముందుగా ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని అప్పటికప్పుడు కట్ చేసుకోండి, లేదంటే లోపల అంతా నల్లగా అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకోండి. ఏంటి డీప్ ఫ్రై ఇంత ఆయిల్ అనుకుంటున్నారా? ఓన్లీ ఇవి వంకాయలు ఫ్రై చేయడానికి వేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. ఇలా చేసుకున్నారంటే ఎంతో కష్టం అనుకున్న కర్రీ కూడా చాలా ఈజీగా అయితే చేసేయచ్చు. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. ఇలా అయితే వంకాయలు ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇలా చేయటం వల్ల ప్రాసెస్ అంతా చాలా ఈజీ ఉంటుంది. ఇందులోనే కొంచెం ఆయిల్ ఉంచేసి తాలింపు గింజలు అయితే వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మీకు నచ్చిన తాలింపులు అయితే వేసేసుకోండి. మీరు వేస్తారు కదా ఇంట్లో, ఆ తాలింపులు వేసేయండి. ఇందులోనే ఎండుమిర్చి, ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. అందరు కష్టము ఏం చేస్తాం అనుకుంటారు, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులోనే కరివేపాకు కూడా వేసాను. ఇది కూడా ఫ్రై చేసుకున్నాను. ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందాక గ్రేవీ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, మిక్సీ వేసుకొని అది ఈ కడాయిలో అయితే వేసేసుకొని ఇది కూడా ఒక 5-10 మినిట్స్ అయితే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నాము. ఇందులోనే అడుగున ఉన్న మిక్సీలో వాటర్ పోసి అవి కూడా కొన్ని వాటర్ అయితే దీంట్లోనే పోసేసాను. ఇవైతే చక్కగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఇప్పుడు దీంట్లోనే పసుపు, ఈ బాయిల్ అవుతుంది కదా, దీంట్లోనే పసుపు, కారము స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. వంకాయ మసాలా కర్రీకి కొంచెం స్పైసీగానే ఉంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది. 2-3 స్పూన్లు అయితే కారం అయితే వేసేసాను. ఆల్రెడీ మనం నిమ్మకాయ వేసాము, టమాటా వేసాం కదా, సో దీంట్లో స్పైసీ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్టు మీరు రుచి చూసుకొని సాల్టు మధ్య మధ్యలో కూడా వేసుకోవచ్చు. స్పైసీగా కొంచెం కొంచెం మసాలాలు తగులుతూ చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. మీరు గ్రేవీ కర్రీ కాబట్టి వాటర్ పోసుకోండి. మీకు కావాల్సిన వాటర్ అయితే పోసుకోండి. ముందుగానే వాటర్ పోసుకొని ఈ గ్రేవీలో చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఈ కర్రీ చేసిన తర్వాత చల్లారిన తర్వాత గట్టిపడి గ్రేవీ అంతా దగ్గరకు అయిపోతుంది అనమాట. సో ముందే వాటర్ పోసుకొని చూసుకోండి. ఈ వంకాయలు ఫ్రై చేసినవి ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టేసాం కదా, అవి దీంట్లోనే వేసేసాను. ఈ మసాలాలను మొత్తము ఈ వంకాయకి పట్టేస్తుంది అనమాట. ఆల్రెడీ 4 భాగాలుగా చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని, ఆ గ్రేవీ మొత్తం వంకాయలకు పట్టేస్తుంది. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము.
ఇలా పక్కన పెట్టేయటం వల్ల ఆ వంకాయలకి మొత్తం గ్రేవీ పట్టేస్తుంది. చూసారా? ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలా ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోండి. గ్రేవీ కూడా చూసారు కదా! ఇప్పుడు లిక్విడ్ లాగా కనిపిస్తుంది కదా! చల్లారిన తర్వాత అయితే ఇంకా గ్రేవీ దగ్గర పడుతుందనమాట. ఈ గ్రేవీ చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా టేస్ట్ అయితే బావుంటుంది. ఫైనల్‌గా కొత్తిమీర అయితే చల్లేసుకొని మీరు కసూరి మేతి ఉంటుంది గదా! కసూరి మేతి గూడా వేసుకొని కలిపేసుకుంటే చాలా టేస్ట్ బావుంటుంది. గ్రేవీ చూసారా? చల్లారిపోయింది. అప్పుడే దగ్గర పడిపోయింది కూడా. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత చాలా దగ్గర పడుతుంది. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్.